థ్యాంక్స్. 2 నిమిషాలు మా సోదరుడు కొల్లిబాబీ గారు మాట్లాడతారు. టీం జనసేన కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ కార్యక్రమానికి ప్రముఖులు, కార్యక్రమ రూపశిల్పి దిలీప్ శంకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సుగుణ్ బాబు గారికి, అదేవిధంగా అనిల్ గారికి, ఆర్కే గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీం జనసేన సభ్యులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా మా కైకిలో నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన విధానాలు ఏంటో, ఆయన సమాజం మీద ఉన్నటువంటి ఏంటో తెలుసు మనందరూ కూడా. అదేవిధంగా సమాజంలో ఇవాళ బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఆలోచనలు జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన దిలీప్ శంకర్ గారికి ఈ జనసేన టీం ద్వారా వచ్చినందుకు మా కైకిలూరు జనసేన పార్టీ తరఫున మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనందరిలో జనసేన పార్టీని గ్రామానికి తీసుకెళ్ళిన ఆలోచన ఉంది, ఆవేశం ఉంది, కానీ దాన్ని అమలుపరిచే తత్వం లేదు మనందరూ కూడా. అటువంటి ఆయన ఇవాళ మా టీం జనసేనకు ఒక పెద్ద దిక్కుగా ఉండి గ్రామాల జనసేన పార్టీ బలోపేతం అయితేనే రానున్న రోజుల్లో ఈ పేద ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకుడిని మనం ప్రజలకి చేరవేయచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామాన ఉన్నటువంటి ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నటువంటి ఈ జనసేన టీంకు, అదేవిధంగా రానున్న కాలంలో మనం ఇవాళ పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉన్నటువంటి మనం రేపొద్దున పార్టీ కార్యకర్తగా మారాల్సిన పని చాలా ఉంది. ఎందుకంటే ఒకసారి ఆ జరిగిన నష్టాన్ని ప్రజారాజ్యం ద్వారా మనం చూసాం. అటువంటి నష్టాన్ని మనం చేయకుండా మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఇవాళ మన ఫేస్బుక్లో చాలా విపరీతంగా, అప్పుడు అన్నయ్య పార్టీ పెట్టినప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనకి ఛానల్స్ లేవు, కానీ సోషల్ మీడియాగే ఒక ఛానల్గా వాళ్ళు చేసుకుని మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేసేటువంటి మంచి పనులు కనుక జనాలకు తెలుసు. కానీ ఆయన్ని దూరం చేయాలి, ఈ ప్రజల నుంచి దూరం చేయాలి. అప్పుడే పార్టీలు 2019లో పోటీ చేస్తానని కానీ అప్పుడే మొదలుపెట్టారు చాలామంది, మనం చూస్తూ ఉన్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మాని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం చూస్తే 10 మంది కూడా మనం కూడా ఈ కుర్రాడు 10 మందికి ఉపయోగపడతారా, 100 మంది వచ్చినా సరే మనం అండగా ఉండాలని చెప్పి మనం తప్పు చేస్తే ఆ తప్పు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్తుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూడవద్దు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి హీరో ఎండొచ్చు కానీ ఒక దేవుళ్ళ కొలిచే వ్యక్తి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మన ఖమ్మంలో శ్రీజాని వెళ్ళి పలకరించగా చూసాం, అమ్మాయి బతకడం, అది నిజంగా అది మరి దేవుడి వాళ్ళు కాబట్టి వేరే వాళ్ళు అవుతుంది. ఇవాళ ద్వాపరయుగంలో కృష్ణుడు, తర్వాత రాముడు, ఈ కలియుగానికి కళ్యాణం చేయడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణుడు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అదేవిధంగా దిలీప్ శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తుళ్ళూరు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్లో వెళ్ళి కానీ తెలియజేశాం. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ద్వారా మాకు కొల్లేరు కోటకు మీ అందరికీ తెలిసి ఉండొచ్చండి. బ్రిడ్జికి ఆయన కైకిలూరు వచ్చినప్పుడు ఈ కొల్లేరు ప్రాంత సమస్యని పట్టించుకుంటాను, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు పని చేయకపోయినా, మాగంటి బాబు గారు పని చేయకపోయినా సరే నేను వాళ్ళతో పని చేపిస్తానని చెప్పారు. అదేవిధంగా మా బ్రిడ్జి సమస్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళగానే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో కలిసి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి కొల్లేరు ప్రజల ఆకాంక్ష 30 సంవత్సరాల నుంచి అవునటి వంతెన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 3 నెలల్లో తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. వారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ బ్రిడ్జ్ శంకుస్థాపన ఎవరి వల్ల అయితే వచ్చిందో ఆయనతోనే చేయించాలని వచ్చి ఒక 2-3 నెలల్లో మా మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కూడా ప్రకటించి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని, వెంకయ్యనాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని కూడా తీసుకొచ్చి కొల్లేరుకోట ప్రాంతంలో శంకుస్థాపన చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలిసినప్పుడు కూడా మేము ప్రజల్లోకి వచ్చే మొట్టమొదటి ప్రోగ్రాం కొల్లేరుకోట ప్రాంతమే అవుతుందని చెప్పి మాట ఇచ్చారు. దయచేసి ఈ సపోర్ట్ అంతా కూడా కొల్లేరు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జే కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందు ఆయన దిలీప్ శంకర్ గారితో కానీ, సుగుణ్ బాబు గారితో కానీ, అనిల్ గారితో కానీ, ఆర్కే గారితో కానీ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ తరఫున మనం ఏదైతే ఉద్యమం చేసి కొల్లేరు ప్రాంత ప్రజలందరూ తరఫున మనం ఉండాలో ఒకసారి సమీక్షించుకుందాం. ఈ యొక్క
ఈ మీటింగ్లో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి దిలీప్ శంకర్ గారికి టీం జనసేన సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.